ఆరో రోజు పత్రిజీ ధ్యాన మహాయాగానికి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నాయండి ఇక్కడ సౌకర్యాలన్నీ? ఇక్కడ జ్ఞానం ఎలా ఉంది? ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారు? మార్పు వస్తుందంటారా అందరిలో? ఇక్కడ ఉన్న ఎనర్జీ సిస్టమ్ అలాంటిదండి. ప్రతి ఒక్కరు కూడా మీలో ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ గుర్తించి ధ్యాన సాధన ఇక్కడ చేసి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అది ఇక్కడ వదిలేసి వెళ్ళాలని కోరుకుంటున్నాము. సో ప్రతిరోజు కూడా ఆన్ స్టేజ్ ఆఫ్ స్టేజ్ చాలా రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏది మీరు మిస్ అవ్వకుండా చక్కగా విని దాన్ని ఆచరిస్తే మన జీవితంలో ఎంత మార్పు వస్తుందో మీకు మీరే అనుభవించగలరు. అవునా కాదా? అనుభవిస్తున్నారు అందరూ? ఆల్ హ్యాపీ? అలానే ఇంత సహాయ సహకారాలు అందిస్తున్న మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. సో తదుపరి మనం డిస్ట్రిక్ట్ మెసేజెస్, మాస్టర్స్ మెసేజెస్ తీసుకోబోతున్నాము. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. యథావిధిగా 10 to 11 ఉమ్మడి జిల్లాల ప్రతినిధులతో వాళ్ళ జిల్లాలో జరుగుతున్న సమాచారము, లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు జరిగిన అభివృద్ధి సాధనలో ఎలాంటి మార్పులు, కొత్తగా ఏమేం ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ కొత్తగా ఆశ్రమాలు వస్తున్నాయి, ఆ జరిగిన కార్యక్రమాల వివరాలన్నీ ఆ జిల్లా ప్రతినిధితో అధ్యక్షుడితో మనము విందాం. వారి మాటల్లో వాళ్ళ జరిగిన మార్పుల గురించి విందాం. రాజేందర్ గారు స్టార్ట్ చేయండి మీరే. మన జనగామ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ గారు ఎంఈఓగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ఇంకొక 2 సంవత్సరాల ఇంకొక 2 నెలల మనకు స్వేచ్ఛను పొందబోతున్నాడు. చప్పట్లు కొడదాం. రిటైర్మెంట్ అయి పూర్తి సమయాన్ని ధ్యాన ప్రచారానికి కేటాయించబోతున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి పదాభివందనాలు. ఇక్కడ ఉన్న మాస్టర్లందరికీ కూడా ప్రణామాలు. మరి నా పేరు వంగాల రాజేందర్. నేను 2007లో ధ్యానంలోకి వచ్చాను. 2000 అప్పుడు మామూలుగా స్కూల్ అసిస్టెంట్ టీచర్గా నేను వర్క్ చేస్తున్నాను. ఒక 2 సంవత్సరాల్లోనే నేను గెస్టెడ్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ పొందాను. అప్పుడు హెడ్ మాస్టర్గా వెళ్ళిన తర్వాత నాకు పిల్లలందరికీ మెడిటేషన్ చేయించడం, శాకాహారం గురించి క్లాసులు తీసుకోవడం చాలా అద్భుతంగా అనిపించింది. ఈ విధంగా జనగామ జిల్లాలో ప్రతి పాఠశాలలో, ప్రతి కాలేజీలో ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం చేస్తున్నాము. మేము ఈ మధ్యనే 35 మంది చేత PSSM జిల్లా కమిటీ, పిరమిడ్ సేవాదళ కమిటీతోని ఇంటింటా ధ్యాన ప్రచారం అని ఆదివారం రోజు మా టీం అంతా కూడా మేము ప్రతి గ్రామానికి వెళ్ళి పాంప్లెంట్స్ ద్వారా మేము ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం చేయడం జరుగుతున్నది. అద్భుతంగా ఉంది. మాకు 35 మంది టీం మేమంతా ముందుకు తీసుకెళ్తున్నాము. చాలా అద్భుతంగా మనకు పత్రి సారు మనకి ఈ ధ్యానము, ఈ శాకాహారం గురించి ఈ నాలెడ్జ్ ఇవ్వడం వలన మనమంతా కూడా ఉన్నతి స్థాయిలోకి వెళ్ళడానికి మనము చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరము కూడా మనము ఈ ధ్యాన ప్రచారం అంటే మనకంటే తక్కువ స్థాయి వ్యక్తులకు కావచ్చు, మనము ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ ఉన్నతికి ఎదుగుతారు. అప్పుడు మనకు ఏ గుణం వస్తుంది? కరుణ గుణము ఎప్పుడైతే ఉంటుందో మనం ఇతరుల ఎదుగుదలకు, ఆత్మ ఎదుగుదలకు సహాయపడతాం. ఆ విధంగా మనకు కరుణామయం చేశాడు పత్రిజీ సార్. అదేవిధంగా మనుషులకు ఎదగడానికే కాదు, జంతువులకు కూడా వారి జీవితాన్ని స్వతంత్రంగా బ్రతికేటట్లు చేయడానికి మనకు శాకాహార ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. పత్రిసారు చెప్పడం జరగవల్ల. కాబట్టి మహాకరుణ
ఒక తోటి మానవుని స్వతంత్రంగా జీవించడానికి మనం ఏ విధంగా స్వేచ్ఛనిస్తామో అది కరుణ అయితే, మనకంటే నిమ్న స్థాయి జంతువులు కూడా స్వేచ్ఛగా బ్రతకాలి, వాటి జీవితంలోకి మనం ఏలు పెట్టొద్దు, ఎదగాలి. అది మహాకరుణ. మనను కరుణామూర్తులుగా తయారు చేసిన పత్రిజీ సార్కు ఒకసారి గట్టిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. మరి కరుణ, మహాకరుణ, ధ్యానము, శాకాహార ప్రచారం అందరూ చేసి మన జీవితాలను అద్భుతంగా శాకాహార ర్యాలీలు మన సెప్టెంబర్ 29లో జనగామలో పెద్ద ఎత్తున శాకాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది. వివిధ జిల్లా మాస్టర్సు, ఇక్కడ పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా వచ్చారు. చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ విధంగా మనం ముందుకెళ్దాము. ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారము, ర్యాలీలతో, పిరమిడ్ల నిర్మాణంతో, పత్రిజీ సారు చెప్పిన కాన్సెప్ట్ అంతా కూడా మనము ప్రతి ఒక్కరం కూడా ముందుకు తీసుకెళ్దాము. ఇది మన అద్భుతమైన అవకాశము. కాబట్టి దీనిలో ఇది మనం వరంలా అనుకోవాలి. మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. గత ఎన్నో జన్మల నుంచి ధ్యానం చేస్తే కానీ ఇప్పుడు పిరమిడ్ మాస్టర్గా ఎదగలేం. కాబట్టి మనమంతా పిరమిడ్ మాస్టర్లుగా ఎదుగుతున్నామంటే గత జన్మ యొక్క సుకృతం. మరి పత్రిజీ సార్ మిషన్లో మనమంతా కూడా పక్కకు తొలగకుండా పత్రిజీ ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లడంలో మనమంతా ముందుకెళ్దాము. మా జనగామ మాస్టర్లకి ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు. మా వెనక ప్రోత్సహిస్తున్న కిషన్ రెడ్డి సార్కు, దామోదర్ రెడ్డి సార్కు, విజయభాస్కర్ రెడ్డి సార్కు, ట్రస్ట్ మెంబర్లు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, అద్భుతంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నా పేరు యాకలక్ష్మి, మాది జనగామ. నేను 2010లో ధ్యానంలోకి వచ్చాను, 12లో ధ్యానంలోకి వచ్చాను. చివరి స్టేజ్ నాది, టైం లేదు కాబట్టి కొంచెం చివరి స్టేజ్, ఇక చనిపోతుంది ఈమె బతకది ఇక అని అన్న క్రమంలో నాకు ధ్యాన పరిచయం అయింది. ధ్యానంతో 41 రోజు వరకు లేచి కూర్చున్నాను. ఇప్పుడు 10 మందికి ధ్యానం చెప్తున్నాను. స్కూల్లోకి పోతా, కాలేజీలోకి పోతా, రాజేందర్ సార్ అందరితో మేము ధ్యానం చేస్తాము. కాకపోతే ఏంటంటే చెప్పేది ఏంటంటే ధ్యానంతో చాలా లాభాలు ఉన్నాయి. ధ్యానం చేసి సాధించాలి. మామూలుగా చేస్తానని కాదు, మనం ఎంతసేపు ధ్యానం చేస్తాను అన్నదే ముఖ్యము. నేను చూడండి చచ్చిపోతుంది మేము బతకది చివరి స్టేజ్గా 2 రోజులు చచ్చిపోతుంది అనే టైంలో ధ్యానం పరిచయం అయి బతికాను. ఇప్పుడు 10 మంది ధ్యానం చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మా ట్రస్ట్ అందరికీ థ్యాంక్స్. చదువు రాదు, నేను బడికి పోలే, చదువుకోలే, ధ్యానంతోనే చదువుతా. ఇప్పుడు పత్రి సార్ రాసిన బుక్లు ప్రతి ఒక్కటి చదువుతా, చదువు వస్తుంది. సార్ నాకు అంత భాగ్యం ఇచ్చిండు పత్రి సారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా అందరికీ, మా ట్రస్ట్ మెంబర్ అందరికీ థ్యాంక్ యూ. నమస్తే. వీరస్వామి. నా పేరు వీరస్వామి. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మాభివందనాలు తెలియజేస్తూ, ఇక్కడ స్టేజ్ని అలంకరించిన సీనియర్ మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, తోటి ధ్యానులందరికీ నమస్కారం. మేము గత 3 సంవత్సరాలుగా సార్ చెప్పినట్టుగా ప్రతి పల్లెకు తిరిగి ఇంటింటికి పాంప్లెంట్ ఇచ్చుకుంటూ ధ్యానాన్ని ఎలా చేయాలి, ధ్యానం చేయడం వల్ల లాభాలు ఏందని వివరిస్తూ, పిరమిడ్ శక్తి గురించి అందరికీ అవగాహన కల్పిస్తూ ఈ 3 సంవత్సరాలుగా ఒక 15 పిరమిడ్లను మా జనగామ జిల్లాలో నిర్మించడం జరిగింది. మాకు ఈ సేవాదాల ద్వారా నాకు ఈ బాధ్యత పత్రిసార్ నాకు అప్పచెప్పిండు. ఆ ఎనర్జీతోని మా టీం, జనగామ టీం అందరం కలిసి ఈ ప్రచారాన్ని సాగిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు ట్రస్ట్ సభ్యులందరికీ. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం జనగామ జిల్లాకి. కామారెడ్డి రెడ్డి గారు. ముందుగా మన అందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క ట్రస్ట్ మేనేజ్మెంట్ వారందరికీ, అలాగే ఈ యొక్క స్టేజ్ మేనేజ్మెంట్ వారందరికీ, ముందు కూర్చున్నటువంటి తోటి ధ్యానులకు, ఈ యొక్క స్టేజ్ పై ఉన్నటువంటి వారందరికీ నా యొక్క పాదాభివందనలు తెలియజేస్తూ, కామారెడ్డి జిల్లా, నా పేరు భూమిరెడ్డి. 2014లో నాకు ధ్యానం పరిచయం అయింది. ధ్యానం పరిచయం అయిన నుంచి నా యొక్క లైఫ్ నిజంగా యూటర్ను. అందరూ యూటర్న్ అంటే ఏందో అనుకున్నాను. నిజంగా నేను అనుభవిస్తే కానీ తెలియలేదు. చాలా అద్భుతాలు జరిగినాయి నా జీవితంలో. అలాగే ఇప్పుడు మా గ్రామంలో 18/18 పబ్లిక్ పిరమిడ్ కట్టాను ఒకటి. అలాగే కామారెడ్డి జిల్లాలో
అది కూడా పబ్లిక్ పిరమిడే 54x54 బేస్మెంట్ వరకు లేచింది. త్వరలో పూర్తి చేస్తున్నాము. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో చుట్టుపక్కల ప్రాంతాల అన్ని గ్రామాలకు ధ్యాన ప్రచారం చేస్తున్నాము. ఈ యొక్క ధ్యాన మహాయాగానికి సుమారు 2 లక్షల రూపాయలు చందాలు జమ చేసి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు దామోదర్ రెడ్డి సార్కు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చంద్ర. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రశేఖర్. నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. 2010వ సంవత్సరంలో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. సో 2012వ సంవత్సరంలో పత్రిజీ గారు కామారెడ్డిలో ఒక ప్లేస్లో భూమి పూజ చేయడం జరిగింది. సో అప్పుడు మేము ఎవరం కూడా మాకు ఈ ధ్యానం అనేది పూర్తిగా తెలియదు. ఆ ప్లేస్కి మేము వెళ్ళలేదు. మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక టీమ్గా ఏర్పడ్డాము. పిరమిడ్ నిర్మాణం కోసం స్థలం కోసం చాలా వెతకడం జరిగింది. ఆ స్థలం అప్పుడు కేటాయించినటువంటి స్థలం ఆల్రెడీ ఆక్యుపై అయిపోయింది అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పడం వల్ల మేము వేరే ప్లేస్ కోసం వెతకడం జరిగింది. చాలా వెతికిన తర్వాత మళ్ళీ చివరికి ఎక్కడైతే పత్రి సారు భూమి పూజ చేశారో ఆ ప్లేస్ మాకు తిరిగి వచ్చింది. ఆ విధంగా ఈరోజు అక్కడ 54x54 సైజులో శ్రీ సరస్వతి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం పేరుతోటి పిరమిడ్ నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు అది నిర్మాణంలో ఉంది. తర్వాత మేము దాదాపుగా కామారెడ్డి అంటే ఎక్కువగా టీచర్లు ఉంటారని దామోదర్ రెడ్డి సార్ ఎప్పుడు చెప్తుంటారు. ఎందుకంటే ఎక్కువగా టీచర్లు ధ్యానంలో ఉన్నారు. దాంతోపాటు చాలామంది కుటుంబ సభ్యులు ధ్యానంలో ఉన్నారు. సో మేము కామారెడ్డి చుట్టుపక్కల గ్రామాలలో ధ్యాన ప్రచారం చేస్తూ చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. రీసెంట్గా మాకు కామారెడ్డి లోకల్లో పిరమిడ్ ధ్యాన మందిరం వాగ్దేవి పిరమిడ్ ధ్యాన మందిరం రావడం జరిగింది. పిరమిడ్ సెంటర్ రావడం జరిగింది. శ్రీనివాస్ సార్ అని సారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి మనకు ఒక సెంటర్ ఉండాలి అని చెప్పేసి మేము ఎన్నో రోజుల నుంచి అది అనుకుంటున్నాము. కానీ మాతోటి కాలేదు. సార్ రాగానే నేను ఒక ఇల్లు నిర్మిస్తున్నాను, దాన్ని సెంటర్కి ఇస్తానని చెప్పేసి సార్ సెంటర్కి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కామారెడ్డిలో సెంటర్ వచ్చింది. ఈరోజు ప్రతిరోజు 3 గంటల అఖండ ధ్యానం సామూహిక ధ్యానం జరుగుతూ ఉంది. ఆ విధంగా కొత్త మాస్టర్స్ అందరూ కూడా ఇప్పుడు వస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ధ్యానం చెప్తున్నాం కానీ వాళ్ళకి ఒక కూర్చొని ధ్యాన సాధన చేస్తే కానీ దాని అనుభవాలు తెలుస్తాయి. సో ఆ విధంగా సెంటర్ ద్వారా మాకు ఈరోజు ఎంతో బెనిఫిట్ జరుగుతూ ఉంది. సో వారికి ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను శ్రీనివాస్ సార్ గారికి. ఇలా మా కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడికి కూడా చాలామంది కామారెడ్డి నుంచి మాస్టర్స్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ విధంగా చక్కని ఏర్పాట్లు చేసినటువంటి ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు టీం అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విజయబాబు గట్టిగా చప్పట్లు కొడదాం. చంద్రశేఖర్ గారికి కామారెడ్డి జిల్లాలో ఈరోజు ధ్యానం ఇంత ఉద్ధృతంగా ఉండడానికి ముఖ్యమైన కారణం చంద్రశేఖర్ గారు. టీచర్ వృత్తిలో ఉంటూనే నిరంతరం దీనికోసం తపన పడుతూ ఉంటారు. మరి ఇగో ఇక్కడ ఈయనొక టీచరు, ఆయనొక టీచరు, ఈ టీచర్ల సమూహం అన్నమాట మనకి. అంజిబాబు, అందులో ఆ జిల్లాలో ముఖ్యమైన ప్రదేశం ఇంకొకటి ఉంది, బాన్సువాడ ఏరియా. మరి ఆ బాన్సువాడ ప్రాంతం సమాచారం. నా పేరు అంజయ్య, మాది కామారెడ్డి జిల్లా బాన్సువాడ. నేను 2004లో ధ్యానంలోకి వచ్చాను. తర్వాత 2007లో సర్వాత్మ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్థాపించాము బాన్సువాడ నుంచి. మరి మాకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ప్రపంచంలోనూ అత్యంత శక్తివంతమైన జ్ఞాన సరస్వతి మహాక్షేత్రము, అది నేషనల్ హైవేకి పక్కగా ఉంటుంది మా కామారెడ్డి జిల్లాలో. ఎవరైనా సరే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కానీ మెట్పల్లి కానీ వెళ్ళేవాళ్ళు, ఆర్మూర్ వెళ్ళేవాళ్ళు అక్కడ పిరమిడ్ను కూడా చూడొచ్చు, కన్స్ట్రక్షన్ అవుతుంది. మరి మా బాన్సోల్లో కూడా లాస్ట్ సార్ ఉన్నప్పుడు మెగా ప్రోగ్రాం చేశాము. ఆ ప్రోగ్రాంకి అప్పటి ఎక్స్ సభాపతి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా మాకు 2 ఎకరాల ప్లేసు అనౌన్స్మెంట్ చేశారు, కొంత బడ్జెట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు.
ఒక చిన్న పర్మిషన్తో అక్కడ ఆ పని ఆగిపోయింది. త్వరలో అక్కడ కూడా మెగా పిరమిడ్ స్టార్ట్ చేస్తాము. మరి ఆ చుట్టుపక్కల గ్రామాలలో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. రీసెంట్గా మరొక సెంటర్ కూడా స్టార్ట్ చేసాం ఊర్లో. మరి పత్రిజీ గారి ఉమ్మడి కామారెడ్డి జిల్లాలో కూడా ఇంతకుముందు నిజామాబాద్ జిల్లాలో అంతంతగా ఉండేది. మరి ఆ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా మెగా పిరమిడ్లు సిద్ధులగుట్ట కానీ, ఇప్పుడు ఆర్మూర్ కానీ, తర్వాత బోధన్ కానీ, బాన్సోడ కానీ స్టార్ట్ అవుతున్నాయి. మరి ఎటు వెళ్ళినా కూడా సార్ మెదక్ నుంచి బోధన్ వెళ్ళినా, నాగ్పూర్ వెళ్ళినా ఖచ్చితంగా బాన్సోడ కానీ, కామారెడ్డి కానీ, బోధన్లో కానీ స్టే చేసేవాళ్ళు. అక్కడ ప్రాంతంలో ఇప్పుడు చాలామంది ధ్యానంలోకి రావడం జరుగుతుంది. ధ్యాన మహా యాగానికి కూడా చాలామంది వస్తున్నారు. మరి ఇంతటి అద్భుతమైన కార్యక్రమాలను, అన్ని కార్యక్రమాలు బాగున్నాయి, భోజనాలు బాగున్నాయి, చాలామంది ఫ్రీ బస్సు ఉపయోగించుకొని ఇక్కడికి వస్తున్నారు. మరి ఇంతటి కార్యక్రమానికి అన్ని సహాయ సహకారాలు చేస్తున్న ధ్యానులకు, మాస్టర్లకు, ఇంతటి ఏర్పాటు చేసిన ట్రస్ట్ అండ్ పిఎంసి ఛానల్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దామోదర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ. రామకృష్ణ. పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారం. కడతాల్ ట్రస్టీ మెంబర్స్ విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు దామోదర్ రెడ్డి సార్కి, మనందరం కలుసుకోవడానికి కారణభూతులైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. కామారెడ్డి జిల్లాలో 54/54 పిరమిడ్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. నా పేరు రామకృష్ణ. నేను 2018లో ధ్యానంలో రావడం జరిగింది. పత్రిజీ ఉన్న టైంలోనే ధ్యానంలో రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎక్కడ పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ధ్యాన మహాయాగంలో కానీ ఎక్కడైనా సరే ప్రోగ్రాం జరిగినప్పుడు పెళ్లి భోజనం టైప్లో ఉండాలని సారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. భోజనం చేసిన వాళ్ళు ఆ భోజనం తిని వాళ్ళు మారి ధ్యానులుగా ఉండాలని సార్ చెప్తూ ఉంటారు. ఎందుకు నాకు అంత ముందేం తెలియదు, నేను టీచర్ని. కానీ ఆ మాటలు విన్న తర్వాత మా టీం ఒక 10 మెంబర్స్ ఉంటాం. మేము అమావాస్యకి, పౌర్ణమికి శాకాహార ర్యాలీలకి ఎక్కడ ప్రోగ్రాం జరిగిన కామారెడ్డి జిల్లా ప్రాంతంలో మేము 10 మంది టీము భోజనాలు, స్వీట్స్ అన్నీ కూడా మేమే స్వయంగా తయారు చేసి వడ్డించడం జరుగుతుంది. ఇక్కడ ఏవైతే పదార్థాలు వడ్డిస్తారో ఆ పదార్థాలన్నింటిని కూడా మేము అక్కడ చేస్తూ ఈ శాకాహార భోజనాన్ని వడ్డిస్తున్నాము. అందుకు మేము చాలా తృప్తిగా, ఆనందంగా ఉంటున్నాము. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశాన్ని అందించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అనితా మేడం 1 మినిట్. ముందుగా మనందరి గురువైనటువంటి జగద్గురు సద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే మనమందరం సారు పత్రి సార్ ఏదైతే కోరుకున్నారో శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, ఈ మూడింటిని బేస్డ్ ఆన్ చేసుకొని ప్రపంచాన్ని ఈరోజు ఇంత చక్కగా ఏకతాటి పైకి తీసుకొచ్చారు అని అంటే అందులో సారు మనల్ని అందరినీ కూడా గొప్ప మాస్టర్స్గా తీర్చిదిద్దారని చెప్పేసి ఈరోజు ఇంతమందిని చూస్తే నాకు అర్థమవుతుంది మాస్టర్స్. సో కాబట్టి ఎవరు కూడా శిష్యుడుగా ఉండకూడదు, గురువుగా ఎదగాలి అనేటువంటి పత్రి సార్ లక్ష్యం ఏదైతే ఉందో ఈరోజు ఆ సార్ కలగన్నది పూర్తిగా వాస్తవ రూపం దాల్చింది అన్నట్టుగా ఈరోజు నాకు అనిపిస్తుంది మాస్టర్స్. కాబట్టి మనమందరం కూడా ఎంతో గొప్పగా ఎన్నో జన్మల పుణ్యఫలమే మనం ఈరోజు ధ్యానంలోకి వచ్చాం, శాకాహారంగా ఉన్నాం, అందరూ కూడా గురువులుగా ఎదుగుతూ ఉన్నాం. కాబట్టి మనం ఇదే లక్ష్యంతో ఇంకా 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 బాగా కృషి చేస్తూ ఇంకా ముందుకు వెళ్తున్నామనేటువంటి భావనలో నాకైతే కలిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రస్టీ మెంబర్స్కి, ముఖ్యంగా దామోదర్ రెడ్డి సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం కామారెడ్డి వాళ్ళకి, కామారెడ్డి జిల్లా సభ్యులందరికీ. గద్వాల్, ఎందుకంటే ప్రత్యేకం గద్వాల్ ఎప్పుడు కూడా ఒక శక్తి క్షేత్రం ఉంది. జోగులాంబ శక్తి క్షేత్రం, కృష్ణానది వారుతుంది. హనుమా పిరమిడ్ శక్తి క్షేత్రం ఉంది. ఒక వండర్ఫుల్ ప్లేస్ కృష్ణానది ఒడ్డున. ఎవరైనా అటు కారులో కర్నూలు వైపు వెళ్ళిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. మంచి భోజనం ఉంటుంది అక్కడ, మంచి ధ్యానం ఉంటుంది. హాయిగా కృష్ణానదిలో మునికేసి
ఆ ధ్యానం చేస్తుంటే ఆ కిక్కే వేరు. అది అందరికీ దక్కదు. ఎందుకంటే మన ఆశ్రమాన్ని టచ్ అవుతాయి ఆ నీళ్ళు ఫుల్గా వచ్చినప్పుడు. అంత దగ్గరలో ఉంటుందన్నమాట. కంప్లీట్ ఇంచుమించు మన బార్డర్ ఆ నదికి ఆనుకొని ఉంటుంది. ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్. మరి ఆ జిల్లా నుంచి ఈయన కూడా ఒక టీచర్, మన అధ్యక్షులంతా టీచర్లే. మరి మల్లప్ప గారు వండర్ఫుల్ మాస్టర్, చెప్పండి. థ్యాంక్ యూ సార్. మన గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దివ్య ఆశీస్సులతో వారికి ఆత్మ ప్రమాణాలు సమర్పిస్తూ, నా పేరు మల్లప్ప, జోగులాంబ గద్వాల జిల్లా PSSM బాధ్యతలు చూస్తాను. మేము ఇటీవలే గత 6 నెలల ముందు జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. మరి అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులు, మరి మొత్తం 12 మండలాలు ఉంటే 12 మండలాల నుండి కమిటీలు వేసి ఆ కమిటీల్లో అందరూ మంచి యాక్టివ్ మెంబర్స్ని తీసుకొని మరి చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లే విధంగా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం సార్. అయితే దాంట్లో ఒక 6 మండలాలు మాత్రం చురుకైన పాత్ర పోషిస్తూ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కేంద్రమైనటువంటి సుభాష్ పిరమిడ్ అనేటటువంటి ఒక సెంటర్లో మా కార్యకలాపాలు కొనసాగిస్తూ అక్కడనే అందరినీ సమన్వయపరుస్తూ వివిధ మండలాల నుంచి వచ్చేటటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ అక్కడికి రప్పించి వారిని మరి మోటివేట్ చేస్తూ మన కార్యక్రమాల వైపు నడిపిస్తున్నాం. మరి అది అమావాస్య ధ్యానాలు అయితే పుణ్యమి ధ్యానాలు అయితేనేమి, సందర్భానుసారంగా వివిధ పండుగలు, మరి చారిత్రక అంశాలు, ఇతరత్ర ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలను బేస్గా తీసుకొని చాలా కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. మన యొక్క ముఖ్య స్లోగన్ అయినటువంటి శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అట్లాగే ధ్యాన జగత్ అనేటటువంటి ఈ యొక్క అంశాలను ఎలుగెత్తి చాటుతూ ప్రతినిత్యం పనిచేస్తున్నటువంటి విధంగా మేము ముందుకెళ్తున్నాం సార్. దాంట్లో భాగంగా ఈ మధ్యనే మరి మా దగ్గర ఎమ్మెల్యే గారిని కలిసి వినతి పత్రం సమర్పించినాం. అక్కడ ఒక ట్రస్ట్ ఏర్పడి మాకు ఒక పిరమిడ్ కట్టుకోవడానికి స్థలం కావాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కొంత సానుకూలంగానే మనకు స్పందించడం జరిగింది. ఏదైతే స్థలాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఎంపిక చేసి దాంట్లో భాగంగా మీకు అవకాశం ఉంటే కల్పిస్తానని చెప్పారు. అట్లనే ఆ దిశగా ముందుకెళ్తున్నాం. మరొక ముఖ్య విషయం ఏంటంటే మాకు దగ్గరలో ఉన్నటువంటి ఐజా మండలం, అక్కడ మా జిల్లా కమిటీలో పనిచేస్తున్నటువంటి ఉపేందర్ అనే పిరమిడ్ మాస్టర్ చురుకైన పాత్ర పోషిస్తూ అక్కడ కూడా ఒక పిరమిడ్ నిర్మాణం చేయడానికి ముందుకెళ్ళి శివాంజనేయ పిరమిడ్ అని ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. దానికి ఒక 6 లక్షలు పెట్టి ఒక 1/2 ఎకర్ స్థలం కొనుగోలు చేశారు. దాంట్లో ఇప్పుడు మొన్ననే భూమి పూజ కూడా చేశారు పిరమిడ్కి. ఈ రకంగా కార్యక్రమాలు మరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ మరొకటి అదే మల్దకల్ మండలంకి సంబంధించి పాలవాయిలో కూడా భూమి ఒక పిరమిడ్ మాస్టర్ శేషమ్మాని ఇక్కడ వచ్చేసి ఉన్నారు. ఆమె కూడా తన స్థలం ఇచ్చి పిరమిడ్ కట్టుకోవడానికి వీలుగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇట్లా మల్దకల్లా కూడా ఈ మధ్య కాలంలోనే నరసింహాచారి నిరంజన్ అనేటటువంటి దంపతులు ముందుకొచ్చి విశేషంగా కృషి చేస్తూ చాలా చైతన్యవంతంగా పనిచేస్తూ మన కార్యక్రమాలన్నిటినీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇట్లా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా మనం మన కార్యక్రమాలను లోటు లేకుండా నిజంగా కూడా ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తే కూడా మన పత్రిజీ సార్ నినాదం ఏదైతే ఆత్మజ్ఞానులే చట్టసభలకు వెళ్ళాలనేటటువంటి ఏదైతే ఒక సదుద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని ఎలుగెత్తి చాటాలనే ఉద్దేశం లోపల మనం ఎమ్మెల్యేగా ఇక్కడ నా పక్కన కూర్చున్నటువంటి సుబ్బారావు గారు గద్వాల కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేయడం జరిగింది. మరి అట్లనే ప్రసంగి అని అల్లంపూర్ ఎంపీ కాన్స్టిట్యున్సీ నుంచి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి అతన్ని కూడా పోటీ చేయించడం జరిగింది. ఈ రకంగా మన యొక్క కార్యక్రమాలను ఎప్పటికప్పుడు మన కార్యక్రమాలన్నింటినీ కూడా ఉధృతంగా ముందుకు తీసుకెళ్తూ
పయనింపజేస్తున్నటువంటి మమ్మల్ని ఎప్పటికీ వెన్నంటి తట్టి ప్రోత్సహిస్తున్నటువంటి మా విజయభాస్కర్ రెడ్డి సారు, మాకు దామోదర్ రెడ్డి సారు, ఈ మొత్తం యావత్ ట్రస్టీ మెంబర్స్ కడతాల్ మమ్మల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జూమ్ మీటింగ్ల ద్వారా అయితేనేమి ఇతరత్ర ఫోన్ ద్వారా అయితేనేమి ఎప్పటికప్పుడు మమ్మల్ని టచ్లో ఉంచుకుంటూ మమ్మల్ని కార్యోన్ముఖులు చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రకంగా మా పయనాన్ని ఇంత మంచిగా అద్భుతంగా ఆనందంగా కొనసాగిస్తున్నందుకు ఎంతో సంబరంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలత ఇచ్చినటువంటి ఆ ప్రకృతి కూడా కృతజ్ఞతలు చెప్తూ మరొక మాట చెప్పి ముగిస్తాను మాస్టర్. ఈ మధ్య కాలంలోనే సార్ వాళ్ళు కొన్ని మీటింగులు పెట్టడం ద్వారా మంచి పూర్తి స్థాయిలో ఐడి కార్డులు చేయడం అయితేనేమి, జిల్లా కమిటీలు చేయడం అయితేనేమి, ఐడి కార్డు సార్ జిల్లా కమిటీలు చేయడం అయితేనేమి, అట్లనే పిరమిడ్ చందా బుక్కులు కూడా మాకు జిల్లాకి ఇస్తే పోయినసారి కన్నా మెరుగైన విధంగా పనిచేసి ప్రతి మండలాన్ని ప్రతి వ్యక్తిని పిరమిడ్ మాస్టర్ని కలిసి మనకు ఎంత వీలైతే అంత ఈ యొక్క కార్యక్రమానికి విరాళాలు సేకరించాలని, అన్నదానంకి సేకరించాలనే ఉద్దేశం లోపల 2 లక్షల పైగా మా యొక్క విరాళాలను సేకరించి మేము ఇక్కడ అందజేయడం జరిగింది. ఇంకా అది అండర్ ప్రాసెస్ ఉంది సార్. డిసెంబర్ 31 వరకు కూడా మరింత ముందుకు ఈ విరాళాలను తీసుకెళ్తామని హామీ ఇస్తూ సార్ ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు మరీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సార్. గద్వాల నుంచి ఇంకెవరైనా విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువర్యులకు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. నా పేరు శేఖర్ నాయక్, నేను గద్వాల నుంచి వచ్చాను. నేను 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను ఇస్కాన్ టెంపుల్లో డివోటీగా అక్కడ భగవద్గీత నేర్చుకోవడం జరిగింది. భగవద్గీత అనేది ధైర్యాన్ని ఇస్తుంది, కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీత నేర్చుకోవాలి. యోగో భవతి దుఃఖః యోగం కర్మషు కౌశలం తస్మాత్ యోగి భవార్జున నిశ్రయ గుణ్యో భవార్జున క్లైబ్యం మాస్మాగమః పార్థ నైతిక పద్ధతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తకోతిష్ట పరంతపః. ఓ పార్థ, పిరికితనాన్ని తెచ్చుకోవద్దు, హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడు కా. అంటే మనం ఎప్పుడైతే జన్మ తీసుకున్నామో అప్పటి నుంచి మనకి ప్రతి చోట మరణం అనేది సంభవిస్తుంటుంది, కానీ ధైర్యాన్ని తెచ్చుకోవాలి మనం. కాబట్టి జాతశిహి ధ్రువం జన్మ మృత్తశశ తస్మాద పరిహారతే నత్వం శోచితూ మరసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అందు విషయం నువ్వు దుఃఖించడం తగదు. కనుక కర్మలు చేస్తూనే ఉండాలి. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్వు మాతో సంగస్త కర్మనే. కర్మలు చేస్తూనే ఉండాలి, మంచి అయినా చెడు అయినా. ప్రకృతి నిర్ణయిస్తుంది. ఆత్మశక్తిని పెంచుకోవాలి, మైండ్ పవర్ని పెంచుకోవాలి, విజువలైజేషన్ చేసుకోవాలి. అలా ముందుకు వెళ్తూనే ఉండాలి, మనం ఎక్కడ ఆగకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, శాకాహారం తినండి, రకరకాల ఎన్నో సొసైటీలో సేవను చేయండి. సేవ చేస్తూ మీ యొక్క ఆత్మశక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి కొడదాం. గద్వాల్ జిల్లాకి మేడం 1 మినిట్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల అమ్మకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ఇక్కడ మీ అందరికీ నా పేరు నాగరాణి. మేము ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్నాం. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా కింద వస్తుందండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియజేసేది ఏంటంటే, జనగామ జిల్లాకు ఒక 20 కిలోమీటర్ దూరంలో బచ్చనపేట దగ్గర కొడవటూరు అనేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి శివక్షేత్రం ఉంది. అది అక్కడనే సార్కి అత్యంత ఇష్టమైనటువంటి మన సిద్ధేశ్వర నిత్యాన్నదాన సత్రము, సిద్ధేశ్వర పిరమిడ్ ఉందండి. అక్కడ ప్రతి నిత్యము ఇక్కడ మన కైలాసపురి కట్టాల్లో ఎలాగైతే నిత్యము ధ్యానము, నిత్యము అన్నదానము ఎలా జరుగుతుంది, అన్నప్రసాదము, అక్కడ కూడా సార్ ఆశయంతో అక్కడ ఒక పిరమిడ్ 2018 సంవత్సరంలో అక్కడ సిద్ధేశ్వర పిరమిడ్ మరియు సిద్ధేశ్వర నిత్యాన్నదాన సత్రం ఉన్నది. ఆ సిద్ధేశ్వర పిరమిడ్ చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే అక్కడ ఎంతోమంది సిద్ధి పొందినటువంటి క్షేత్రం అది. ఇప్పటికీ కూడా అక్కడ కొండలు, గుట్టలు, ట్రెక్కింగ్, అక్కడ ఒక నీటి గుండాలు, చాలా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉందండి ఆ స్థలానికి. మీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ధ్యానమిత్రులు కూడా ఆ సిద్ధేశ్వర పిరమిడ్కి నిత్యాన్న సాధనలకు విచ్చేసి మీరు అక్కడ ఆ ఎనర్జీని పొందగలరని, అక్కడ ట్రెక్కింగ్ చేయగలరని, అక్కడ చాలా రోజులు ఇక్కడ ఉన్నటువంటి రవీందర్ సార్, యాకలక్ష్మి అమ్మ వారు సేవ చేసి అక్కడ ఉన్న ప్రతి రాయికి కూడా ధ్యానమని అక్కడ ధ్యాన ప్రచారం, అక్కడ వెళ్ళగానే ధ్యానం అని కనిపిస్తుంది. ఎవరు అక్కడ గుడికి వచ్చినా
ఫస్ట్ అక్కడికి పిరమిడ్కి వస్తారు, ధ్యానం చేస్తారు, నిత్యాన్నదాన శాస్త్రంలో అన్నం తినే వెళ్తారండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ వారికి, మాకు సహకరిస్తున్నటువంటి కిషన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ ప్రతినిధులందరికీ. సో గట్టిగా క్లాప్స్ కొడదామండి మాస్టర్స్ అందరికీ కూడా.